నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవి శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. 9 రోజులు పూజ చేసుకోవడానికి మనం ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నట్టయితే పూజను మంచిగా చేసుకోవచ్చు. అయితే అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని డివోషనల్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ ఛానల్ మరింత మందికి షేర్ అవుతుంది. ముందుగా దేవి శరన్నవరాత్రిలో పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి, ఇంటిని శుభ్రపరచుకోవాలి, అదేవిధంగా దేవుడి మందిరాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. నేనైతే దేవుడి మందిరాన్ని శుభ్రపరచుకున్నానండి. అదేవిధంగా మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా అమ్మవారికి ఒక పీటనైతే సిద్ధం చేశాను. అక్కడ మనం గంగాజలము అదేవిధంగా పసుపు కలిపిన నీటితోనే శుద్ధి చేసుకొని ముగ్గు వేసుకొని పీట వేసి చీర అయితే పరిచాను. ముందున కార్పెట్ వేశాను, అంటే మనం కూర్చోడానికి పూజా సామాన్లు పెట్టుకోవడానికి వీలుగా. పక్కన పూజా సామాన్లు అన్నీ అందుబాటులో పెట్టుకున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే నవదుర్గలు ఉంటే నవదుర్గలది ఫేసెస్ పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇక తులసి కోట, ఈ 9 రోజులు కాదు, నిత్య పూజలో కూడా మనం తులసి దగ్గర ఆరాధన చేస్తూ ఉంటాం కదా. తులసి కోటను కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గులవి పెట్టుకోవాలి. మనకి వచ్చిన ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. ఈ కాలంలో అయితే మనకి స్టెన్సిల్స్ దొరుకుతున్నాయి కదా, స్టెన్సిల్స్ ఒక 2 తెచ్చుకుంటే మంచిగా ఈ విధంగా తొందరగా ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. ఇందులో నేను పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసుకుంటే అందంగా ఉంటుంది కదా, పసుపు కుంకుమ వేసుకున్నాను. రాతి గౌరమ్మ సెట్ని నేను తులసి కోట దగ్గరే పెట్టుకుంటానమాట. అందుకని రాతి గౌరమ్మ సెట్కి కూడా నిండుగా పసుపు కుంకుమ రాసుకొని ఇక్కడే పెట్టుకున్నాను. నేను ఇక్కడైతే పూజ అయితే చేయట్లేదండి, నేను చేసుకున్న ఏర్పాట్లు అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇగో తులసి కోట ముందున ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. వేసుకొని వీటిలోని నేను కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట. ప్రతి చోట పసుపు కుంకుమ వేయకూడదు అంటారు, అందుకని కలర్స్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా అందంగా అయితే తులసి కోటను అలంకరించుకున్నాను. తర్వాత ద్వార పూజ చేస్తాం కదండి నవరాత్రుల్లో, అందుకని ద్వారాన్ని కూడా అలంకరించుకోవాలి. ద్వారం దగ్గర కూడా మంచిగా పసుపు నీటితో నీట్గా శుద్ధి చేసుకొని అప్పుడు మనం ముగ్గులు అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా పసుపు రాసుకొని నిండుగా పసుపు మనకి వరిపిండి మరియు సింధూరంతో ముగ్గులు చుక్కలు పెడితే చాలా అందంగా ఉంటుంది. అలా పెట్టుకొని స్టెన్సిల్స్ ఉంటే స్టెన్సిల్స్తో కానీ లేదా ఏమైనా ముగ్గులతో కానీ అందంగా అలంకరించుకోవాలి. ఈ విధంగా నేను అన్నీ కూడా చిన్న చిన్న పువ్వుల్లా వేసుకున్నానండి, సింపుల్గా అయిపోతుందని. వేసుకొని తర్వాత కింద పసుపు రాసుకొని ఇక్కడ కూడా స్టెన్సిల్స్తోనే ముగ్గులు వేస్తున్నాను. ఇక్కడైతే ఒక 2-3 కలర్స్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. స్టెన్సిల్స్లో డిజైన్స్ ఉంటాయి కదా, డిజైన్స్ బట్టి మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. మనకి సపరేట్గా కలర్ స్టెన్సిల్స్ కొనవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఉన్న వాటితో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా మనం అందంగా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. నవరాత్రులు 9 రోజులు కూడా ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా అందంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అమ్మవారు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు కదా. ఇక్కడ మనం ఉదయం ద్వార పూజ చేస్తాము. చేసి రాగి చెంబుతో నీటిని పెట్టుకొని ఒక చిన్న ఉర్లితో పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి, ద్వారం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా అయితే సింపుల్గా అలంకరించుకున్నానండి. తర్వాత వంటగది, మనం ఏమి చేసినా ప్రసాదాలు చేసినా ఏమి చేసినా వంటగదిలో చేస్తాం కదా. వంటగది ఆ స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు. లేదు అంటే పసుపు కుంకుమతో చిన్న బొట్టు పెట్టినా సరిపోతుంది. అదేవిధంగా వంటగది గోడకు మాత్రం స్వస్తిక్ వేసుకోవాలి. నేను వంటగదిలో అన్నపూర్ణేశ్వరిని పెట్టుకుంటాను, అక్కడ కూడా చిన్న ముగ్గు వేసుకొని
వంటగది శుభ్రం చేస్తాను కదా, అందువల్ల రాత్రి రోజులను కూడా శుభ్రం చేసి ముగ్గులు వేసుకొని ధూప్ స్టిక్ని అయితే వెలిగించుకున్నాను. తర్వాత నేను దేవుడి మందిరాన్ని శుభ్రపరుచుకున్నాను కదా, అక్కడ పాతది బ్లౌజ్ పీస్, అంటే దేవుడి మందిరంలో ఎప్పుడు వేసే బ్లౌజ్ పీస్ కాకుండా ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని నవరాత్రుల కోసం ఇలా ఒక ఎల్లో పెయింట్ ఉంటే ఫ్యాబ్రిక్ పెయింట్తోని ముందుగా చాక్ పీస్తో ముగ్గును వేసుకొని దానిపైన ఇలా పెయింట్ బ్రష్తోని ఎల్లో పెయింట్ అయితే వేసుకున్నాను. అంటే కొలం డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందు మీద మనం విగ్రహాలు పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుందని ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను. ఇది మనం బయట కొంటే చాలా డబ్బులు అవుతుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా అందంగా పీటపైకి వేసుకోవచ్చు. ఇది ఎలా వేయాలో చూపిస్తాను. ఈలోగా నేనైతే దేవుడి మందిరాన్ని కూడా శుభ్రపరచుకున్నాను అనమాట. అన్ని ఫోటోలు అన్నీ కూడా తీసేసి కొంచెం పసుపు నీళ్ళు అదేవిధంగా అన్నీ వేసి తుడిచి అక్కడ ఫోటోలు అవి కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇక్కడ గంధము, పసుపు కొంచెం జవ్వాదు అదేవిధంగా కొంచెం పచ్చకర్పూరం వేసి కలుపుకున్నాను. సింధూరం తీసుకున్నాను. ఈ రెండు కూడా ఇప్పుడు దేవుడి ఫోటోలన్నిటికీ కూడా బొట్ల కింద అయితే పెట్టుకుంటున్నాను. ఇలా నిండుగా బొట్లు పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు నవరాత్రులు కనుక సింధూరంతో బొట్టు పెడుతున్నాను. నార్మల్గా అయితే నాకు కుంకుమతో బొట్టు పెడితే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఈరోజైతే సింధూరంతోనే పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని ఫోటోలకి కూడా పెట్టుకొని తర్వాత వాటి ప్లేస్లోని వాటిని కూడా పెట్టేస్తాను. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అంటే మనం దేవుడి ఫోటోలు పెట్టే చోట కూడా పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకున్నాను. తర్వాత ఫోటోలన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అందంగా అనిపిస్తారు. ఇలా పసుపు కుంకాలు పెడతాం కదా, పెట్టినప్పుడల్లా చాలా అందంగా ఉంటాయి. తర్వాత విగ్రహాలు అన్నీ కూడా తోమేశాను. అవన్నీ కూడా చింతపండుతోనే నేను ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. అవన్నీ తోమేసి అవి ఆరబెట్టాను. ఈలోగా ఇవన్నీ చేశానన్నమాట. చూస్తున్నారు కదా, కొలం డిజైన్ వేసింది కూడా ఫ్యాబ్రిక్ పెయింట్ కదా, ఆరిపోయింది. అది కూడా మంచిగా సెట్ చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు విగ్రహాలన్నీ కూడా పసుపు పెట్టుకొని ఎక్కడవక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇలా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అందంగా ఉంటుంది. పసుపు కుంకుమ నిండుగా పెట్టుకుంటే ప్రతి ఫోటో కూడా చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో జవ్వాది పచ్చకర్పూరం కూడా వేసాం కదా, చాలా సువాసన భరితంగా ఉంటుంది. మనం ఇక నవరాత్రుల్లోని నార్మల్గా నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడే క్లీనింగ్ చేస్తూ ఉంటాము. కానీ నవరాత్రులు ఇంకొంచెం స్పెషల్ కోసం నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. ఇవి కూడా దీపపు కుందులు పైన పెట్టేస్తాను. ఇక్కడ కూడా పసుపు కుంకుమతో ముగ్గులు అయితే వేస్తానన్నమాట. దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసాను. అంటే 2-3 సెట్లు ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రపరిచాను. ఎందుకంటే ఒకటి వాడితే రెండవది నెక్స్ట్ ఈవినింగ్కి పనికి వస్తాయి కదా, ఇలా అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ముందు రోజే అన్నీ కూడా శుభ్రపరచుకున్నానండి. చూస్తున్నారు కదా, దేవుడికి అందుబాటులో అంటే పూజకి కావాల్సినవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఏవి కావాలంటే అవే మనం ఈజీగా తీసుకునే విధంగా అన్నీ కూడా సర్దుకున్నాను. ఇక కొత్తవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టుకున్నాను. అవి కూడా శుభ్రపరచుకుంటున్నాను. ఈ విధంగా నేను దేవుడి మందిరాన్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవరాత్రి ముందు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.